టీడీపీ అధికార ప్రతినిధి పుచ్చా విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా మనం పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడతాం. సార్ గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో దాన్ని మాట్లాడారు, ఆయన మాట్లాడడానికి కారణాలు ఉన్నాయి అంటే 40 ఏళ్ళ టీడీపీని నిలబెట్టాం అంటే ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితులు అందరూ కూడా చూసాం. మరి దాన్ని కూడా వైసీపీ ఎస్పెషల్లీ దాన్ని భారీ ఎత్తున ప్రచారం చేసింది. అలాగే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా టీడీపీకి ఏదో వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వర్మకి వ్యతిరేకంగా వర్మని వాడుకొని వదిలేశారు అనేటటువంటి అర్థం వచ్చేలాగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఏంటి బంధానికి బీటలు వారేలా చేసేటటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తోంది అనేటటువంటి ఆరోపణలు విమర్శల్లో వాస్తవం ఉందనుకోవచ్చా? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులు అందరూ శుభోదయం అండి. మీ యొక్క ఉపోద్ఘాతంలో మీరు చక్కగా వివరించారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారు. చాలా అక్షర సత్యం అండి. మీరు చెప్పినవన్నీ వాస్తవాలు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే వైసీపీ అలా ఎందుకు చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. చేయటం వాళ్ళ కర్తవ్యం అది. ఎందుకంటే ఒక రాజకీయ పక్షంగా ఎదుటి కూటమిలో చిచ్చులు పెట్టే విధంగా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దాన్ని ఫ్లేరప్ చేసేట ఒక రాజకీయ వ్యూహంలో భాగం అది. ఒక రాజకీయ పార్టీగా చేస్తారు వాళ్ళ ధర్మం అదే, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తే ఎందుకు చేశారని మనం ఎలా ప్రశ్నిస్తాం? ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉన్నాం. 3 పార్టీల కలయిక వైసీపీకి ఇప్పటికే కాదు ఎప్పటికీ వాళ్ళకి ప్రమాదమే, ఎప్పటికీ వాళ్ళకి ప్రమాదం. అందుకనే ఏదో రకంగా చిన్నదన్నా రాకపోతా అని డే 1 నుంచి, అసలు ఎన్నికలు రాకముందు నుంచే కదా రాజుగారు, 2014 ఎన్నికలకు ముందే దత్తపుత్రుడు అని అరిగిపోయి గ్రామ పోటీ రికార్డులో వాయించింది ఎందుకని? వాళ్ళకేం వ్యూహాలేం లేక కాదు. వాళ్ళకి తెలుసు ఇలా రెచ్చగొడితే కనీసం కలవకుండా ఉంటారేమో, కలవకుండా ఉండొచ్చు అన్న వ్యూహంలో భాగం. అయినప్పటికీ కలిసాం కదా. అంటే వాళ్ళ వ్యూహం అది, డే 1 నుంచి వాళ్ళ వ్యూహం. ఎందుకంటే 2014 కలిసి వెళ్ళాం సార్, వైసీపీ ఓడిపోయింది సార్. 2019 విడిగా వెళ్ళామండి, వైసీపీకి బంపర్ మెజార్టీ వచ్చిందండి. సో 2024 కూడా కలిసి వెళ్ళకూడదు వీళ్ళు అన్నది వాళ్ళ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సమర్థవంతంగా. అలాగే వీళ్ళకి బీటీ వాళ్ళు, వాళ్ళకి బీటీ వీళ్ళు అనే ప్రచారం అప్పటి నుంచి చేస్తున్నారు. అది ఒక రాజకీయ వ్యూహంలో భాగం. దాన్ని మనం తప్పట్టేది ఏముంది? సో మనం ఒక ఎన్డీఏ కూటమిగా మనం ఆలోచన విధానం ఆ యొక్క ప్రతిపక్ష పార్టీకి శస్త్రాలు మనం ఇవ్వకుండా వారి యొక్క తప్పుల్ని, వైఫల్యాలని, వారి యొక్క పాలనని మనం ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ చెబుతూ, అలాగే మన యొక్క కార్యక్రమాలు సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం తర్వాత అధినేతలందరూ చాలా స్పష్టంగా సుహృద్భావ వాతావరణం ట్వీట్ చేసుకున్నారు. మీరు కూడా దాన్ని ప్రస్తావించారు. నాయకత్వానికి ఎక్కడా ఇబ్బంది లేదు. ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ ఫంక్షన్ లో కూడా ఏ రకంగా నారా భువనేశ్వరి గారు మాటలు, గతంలో కూడా నారా భువనేశ్వరి గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మాకు నిలబడ్డారు, వారికి సరదా కృతజ్ఞతగా ఉంటామని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడ్డారు, వారి యొక్క పార్టీకి కూడా బాధ్యతగా, వారి కుటుంబానికి పార్టీకి బాధ్యతగా నిలబడ్డారు. ఆ యొక్క నేపథ్యం అందరం చూసాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఫ్లో ఆఫ్ ది హౌస్ లో కూడా ఇటీవల ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు అండదండగా మాకు నిలబడ్డారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పన్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ళ టీడీపీ పార్టీ నిలబెట్టారు అన్న మాట ఈ కొత్త మాట ఏం కాదు, అప్పటి నుంచి చెప్తున్నారే ఉన్నారు. అది అందరూ యాక్సెప్ట్ చేసిందే. ఎందుకంటే ఆ 40 ఏళ్ళ అనుభవజ్ఞమైన పార్టీ, అలాగే తమ పార్టీ కూడా నిలబడ్డాము, ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాం, నిలబడ్డామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానిలో అధినేతలకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, ఎవరికి అది కొత్త కూడా కాదు, దానిలో తప్పు కూడా ఏం లేదు. అయితే దీన్ని రకరకాల కోణంలో వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, వాళ్ళ టీవీ ఉంది కదా సాక్షి, దానిలో కూడా రెచ్చగొట్టే విధంగా మాటలు చేస్తున్నారు. అలాగే నాగబాబు గారి వ్యాఖ్యల గురించి కూడా లేనిపోని కూడా, ఇప్పుడు వర్మ గారు ఆ మధ్య ఒక ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆయన ఫోటో పెడుతూ విజయం గురించి వర్మ గారు ఒక ట్వీట్ చేశారు. దాని మీద పెద్ద దుమారమే లేగింది. 3-4 అవర్స్ లో ఆయన ట్వీట్ ని డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు? వాళ్ళ పార్టీ నుంచి కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి వచ్చి ఉండే సంకేతం వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం. వెంటనే డిలీట్ చేసి ఆ తర్వాత నాకు సంబంధం లేదు, ఇదేదో అవుట్ సోర్సింగ్ ఇచ్చాను, హైదరాబాద్ ఎవరికి ఇచ్చాను, వాళ్ళు నాకు తెలియకుండా చేశాను, సంజాయిషి ఇచ్చారు.
అక్కడితో అది అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నాగబాబు గారు చెప్పిన మాటలు అప్పుడు ట్వీట్ చేసింది 2 లింక్అప్ చేసి సోషల్ మీడియాలో వదిలి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అవసరం లేనిది, ఇది అవసరం లేనిది. ఎందుకంటే ఇప్పుడు అందరి 3 పార్టీలు సయోధ్యగా పనిచేస్తేనే విజయం సాధ్యమైంది. ఇప్పుడు పాలల్లో నీళ్ళలా కలిసిపోయి ఉన్నాం. ఒకరికి ఎక్కువ ఆబ్వియస్ గా రాష్ట్రంలో పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ. సో ఆ రకమైన నాయకత్వంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళాం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాం. సో ఈ ముగ్గురి యొక్క కలయిక పార్టీల ఆవశ్యకతే కాదు, రాష్ట్ర ప్రజల యొక్క ఆవశ్యకత. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీరు మాకు సేవలు అందించండి. కలవనప్పుడు మీరు మాకు అక్కర్లేదన్నారు. అంటే ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 3 పార్టీలు కలిసి ఉంటేనే మేము మీతో ఉంటాం, ఏ పార్టీ విడిపోయినా సరే మేము మీతో ఉండం అని స్పష్టమైన మ్యాండేట్ 1-10 సార్లు చెప్తారు రాష్ట్ర ప్రజలు. సో అందుకనే మనం చిన్న ఏదైనా ఉన్నా సరే దాన్ని బ్లోక్ చేసుకోకూడదు. ఇప్పుడు మెగా బ్రదర్స్ లో 3 బ్రదర్స్ లో కొంచెం ఆవేశపూరితంగా ఉండేది నాగబాబు గారు, చక్కని స్టేట్మెంట్ చేస్తుంటారు. అది ఆ విషయం చిరంజీవి గారి చాలా సందర్భాల్లో చెప్పారు. మా తమ్ముడు నాగబాబు కొంచెం స్పీడ్ అంత సందర్భాలు ఉన్నాయి. సో మనం కూడా అనవసరంగా వేరే వాళ్ళ మీద అనవసరం స్టేట్మెంట్లు ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నాం, ఒకరినొకరు పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. మనకున్న లక్ష్యం ఏంటి? ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చేశారు. ఇప్పుడు పాలల్లో నీళ్లు కలిసిపోయినాక నీళ్లు ఎంత శాతం, పాలు ఎంత శాతం తీయండి బయటికి అంటే ఏం చేస్తామన్నా, ఎలా చేస్తాం పొంగ ఇలా మింగి పక్కన నుంచి వదిలేటాకి. సో అందుకనే అందరూ ఇంపార్టెంట్. ఈ రాముడు వారు రామ సేతు నిర్మించడానికి ఉడత కూడా ఇంపార్టెంటే. ఉడతే కదా నాకు వానరసేన చేశారు, ఉడతను పట్టించుకోవడం అంటే ఎలా కుదురుతుంది? ప్రతిదీ ఇంపార్టెంటే. సో మనం పెద్ద స్థాయిలో ఉన్నాం కాబట్టి కొన్ని మెగ్గానిమస్ గా ముందుకు వెళ్ళిపోవాలి. అందరూ సమానమే. మన ముందు సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ఆ లక్ష్యంగా ముందుకెళ్ళాలని నా యొక్క భావన. ఓకే. దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో చూసాం మనం గతంలో కూడా